సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లాలో స్వేరోస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. తెలకపల్లి, అమ్రాబాద్, పదర ప్రాంతాల్లో పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ప్రవేశపెట్టి పిల్లలందరికీ స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ కోర్సులను ప్రవేశపెడితే కావాలనే ఉద్దేశంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రవేశపెట్టారనే నెపంతోనే కోర్సులన్నింటినీ తీసేసి మరి కావాలని విద్యార్థులందరికీ తీవ్రంగా నష్టం చేసే విధంగా మరి ఈరోజు మమ్మల్ని అరెస్టులు చేయడం, కోర్సులు తీయడం, ఏమన్నా అడిగితే మా పైన అక్రమ కేసులు పెట్టడం ఇలాంటివి సమంజసం కాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గురుకుల కళాశాలల్లో వొకేషనల్ కోర్సులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసే ప్రయత్నం చేస్తుంది. దానికోసం నిరసనగా ఈరోజు సీఎం కాన్వాయ్ని మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా ఈరోజు తెలకపల్లి పోలీస్ స్టేషన్లు పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి 2019లో ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వొకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టి పిల్లలందరికీ స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ కోర్సులను ప్రవేశపెడితే కావాలనే ఉద్దేశంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రవేశపెట్టారనే నెపంతోనే కోర్సులన్నింటినీ తీసేసి మరి కావాలని విద్యార్థులందరికీ తీవ్రంగా నష్టం చేసే విధంగా మరి ఈరోజు మమ్మల్ని అరెస్టులు చేయడం, కోర్సులు తీయడం, ఏమన్నా అడిగితే మా పైన అక్రమ కేసులు పెట్టడం ఇలాంటివి సమంజసం కాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గురుకుల కళాశాలల్లో వొకేషనల్ కోర్సులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసే ప్రయత్నం చేస్తుంది. దానికోసం నిరసనగా ఈరోజు సీఎం కాన్వాయ్ని మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా ఈరోజు తెలకపల్లి పోలీస్ స్టేషన్లు పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి 2019లో ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వొకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టి పిల్లలందరికీ స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ కోర్సులను ప్రవేశపెడితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లాలో స్వేరోస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలకపల్లి, అమ్రాబాద్, పదర ప్రాంతాల్లో పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నాగర్ కర్నూలు జిల్లాలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. ఈ పర్యటన సంబంధించి అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో బహిరంగ సభ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి సీఎం వస్తున్నాడన్న నెపంతో ఇప్పటికే తెల్లవారుజాము నుంచి కూడా అరెస్టుల పరంపర కొనసాగుతా ఉంది. పలు పార్టీల నాయకులతో పాటు ముఖ్యంగా తెలకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి స్వేరోస్ నాయకులు రెడ్డిపాకుల శివశంకర్ తో పాటు ఇటు అమ్రాబాద్ మండలానికి సంబంధించి పదర మండలానికి సంబంధించినటువంటి ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ, కమ్యూనిస్ట్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మన్ననూరుకు సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ శ్రీరామ్ తో పాటు వారికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి మాజీ సర్పంచ్ శ్రీరామ్ ను అరెస్ట్ చేసి ఉదయం ఇంటి వద్ద నుంచి కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కూడా మరి సీఎం వచ్చిపోయిన తర్వాత పర్యటన పూర్తయిన తర్వాత వదిలిపెడతారా లేదా ముందస్తు వదిలిపెడతారా అనేది కూడా వాళ్ళకి ఎలాంటి విషయం చెప్పట్లేదు. అయితే కేవలం సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు అడ్డుకుంటారన్న నెపంతో వీళ్ళందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు అంటే చెప్పట్లేదు. కానీ అదే విషయం అని చెప్పేసి వాళ్ళు ఏ విషయం కూడా చెప్పట్లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందస్తుగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? ముందస్తు అరెస్ట్ అంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఏవి కూడా నెరవేర్చలేదు, వాటిని అడుగుతారన్న నిలదీస్తారన్న నెపం ఒకటి. తర్వాత ముఖ్యంగా ఈ పేరుకు సంబంధించి గురుకులాల్లో వొకేషనల్ కోర్సులు ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిష్టాత్మకంగా దాన్ని సీఎం కేసీఆర్ సహకారం గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ సహకారంతో ఏర్పాటు చేసినటువంటి వొకేషనల్ కోర్సులను కూడా ఎత్తేసే క్రమంలో దాన్ని అవసరమైతే అడగాల్సి వస్తుందని చెప్పేసి ముందే చర్చించుకుంటున్నటువంటి క్రమంలో ఒకసారిగా వీళ్ళంతా కూడా ఒక చోట ఉన్నటువంటి స్వేరోస్ నాయకులను కూడా తెలకపల్లి పోలీసులు వాళ్ళు అంటే తోసుకెళ్లి వాళ్ళని అందరినీ కూడా స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా అమ్రాబాద్, పదర మండలాల్లో ఉన్నటువంటి ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు, తర్వాత కమ్యూనిస్ట్ సంబంధించిన వాళ్ళని కూడా ఇప్పటికైతే పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.
రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.